అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిని అయితే కోరుకుంటున్నా. ప్లీజ్ వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నా వీడియోని ఇంకా కొంచెం ముందుకైతే తీసుకెళ్తుంది. అలాగే ఎవరైనా కొత్త చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడనైతే నేను సాయంత్రం వీడియో ఇదైతే నేను స్టార్ట్ చేసిన వ్లాగు. చాలా రోజుల తర్వాత సాయంత్రం అంటే వీడియో సాయంత్రం అయితే తీస్తలేను. ఓన్లీ నేను లేచినప్పటి నుండి ఏమేమి పనులు చేసిననే. సాయంత్రం కూడా రొటీన్ ఉంటుంది, ఏముంటుందిలే అనుకుంటే ఏదో పనులు అయితే ఉంటాయి కదా అండి. ఇల్లు అన్నప్పుడు పనులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. కానీ అయితే నేను ఛాయ్ పెట్టుకుందామని చెప్పేసి చూస్తే నాకేమో చాపత్తును చక్కెర అయిపోయాయి. షాప్కి వెళ్ళి అయితే తీసుకొచ్చిన చక్కెర చాపత్త. ఇక్కడనైతే నేను డబ్బాలో వేసుకుంటున్నా. నేను ఇదైతే మొన్న ఏంటంటే జెమ్నీ చాపత్త డబ్బాని తెచ్చుకున్నాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను చిన్న షాపుల్లో తెచ్చిన కాబట్టి చిన్న ప్యాకెట్ అయితే తెచ్చిన. అలాగే కేజీ చక్కెర కూడా తెచ్చేసుకున్నా. సిద్ధు చూస్తుండు మమ్మీ ఏం తెచ్చినవే అని చెప్పేసి చక్కెరను చాపత్త తెచ్చి ఇందులోనైతే వేసుకుంటున్నట్టు. ఛాయ్ తాగాలంటే మరి ఆయనతో మాత్రం వేసుకోవాలి కదా. ఎక్కువ ఏం అంటే షుగర్ ఎక్కువ వాడం, అంటే చక్కెర ఛాయ్లో బాగా తీయగా ఏం వేసుకోము, నార్మల్గానే వేసుకుంటాం. కొంతమందికి కొంచెం తీయగా ఉంటే ఇష్టము, కొంతమందికి నార్మల్గా ఉంటే ఇష్టము. నాకేమో నార్మల్గా ఉంటేనే ఇష్టము, బాగా తీయగా కాదు అలాగని చప్పగా ఏం కాదు, నార్మల్ ఉంటే తాగిస్తా అంతే. ఇక్కడనైతే నేను చక్కెరను చాపతో ఒక డబ్బాలను అయితే పోసేసుకొని నేనైతే ఛాయ్కి రెడీ చేసుకుంటున్నట్టు. నేనైతే ఛాయ్ ఈ రకంగా పెట్టేస్తాను. ఒక్కొక్కసారి ఏం చేస్తా అంటే పాలు కూడా డైరెక్ట్ పెట్టేసి పాలు మసిలిన తర్వాత చాపత్తును చక్కెర వేస్తా. ఇక్కడ ఏంటంటే ఈరోజు డికాషన్ పెట్టుకొని ఛాయ్ వేస్తున్నా. ఫస్ట్ అయితే ఈరోజు డికాషన్ పెట్టేస్తున్నా. ఒక చిన్న గ్లాసులో వాటర్ తీసుకొని కొంచెం అవి మరిగినాక కొంచెం చాపత్త, అంటే నా ఛాయ్ తగ్గట్టు నేను చాపత్తును చక్కెర వేసుకున్న కొంచెమే అన్నట్టు ఛాయ్. అంటే మేము రోజు ప్రొద్దున పాలు తెచ్చుకుంటాం కదా, పాల ప్యాకెట్లు అయితే తెచ్చుకుంటలేము ఈ మధ్యన. మేము ఇక్కడ డైలీ పాలు అయితే తీసుకుంటున్నాము. అంటే బర్రె పాలు ఇక్కడ వాటికే లెక్క పట్టుకున్నాం అన్నట్టు రోజు పోయడానికి. ప్యాకెట్స్ పాలు అయితే ఇక్కడ మంచి నార్మల్గా పాలు దొరకంగా ప్యాకెట్స్ పాలు ఎందుకని చెప్పేసి మేమైతే వాడతలేము. అంటే పిల్లలు ఉన్నప్పుడు ఎన్ని పాలు తెచ్చుకున్నామో ఇప్పుడు కూడా అన్నీ తెచ్చుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళు కూడా మధ్యలో వస్తుంటారు వెళ్తుంటారు కదా. మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ కొన్ని పాలు ఎక్కువ, మళ్ళీ వాళ్ళు రాకముందు కొన్ని పాలు తక్కువ అంటే ఎవరికైనా కష్టం అనిపిస్తుంది. మనం ఒకటే కంటిన్యూ చేసినామనుకో వాళ్ళు కూడా పోస్తుంటారు. ఎందుకంటే ఇంట్లో సిద్ధు ఉన్నాడు, నేను కూడా ఉన్నా కాబట్టి తాగడానికి అని చెప్పేసి తెచ్చుకున్నాము. అల్లకెళ్ళి పొద్దున్న తెచ్చిన పాలకెళ్ళి కొన్ని పాలు తీసి పక్కకి పెట్టుకొని మిగతా పాలు ఛాయ్ పెట్టుకుంటాం. మళ్ళీ సాయంత్రం అయితే అవే పాలు మళ్ళీ రిటర్న్ ఛాయ్ పెట్టుకుంటున్నా. ఒకవేళ పిల్లలు ఉన్నప్పుడు మాకు ఆ పాలు ఎట్లా అంటే నేను ఎవరికి సాయంత్రము ఛాయ్ ఉండకపోవు, ఓన్లీ నాకు ఎంతనంటే కొంచెం నా ఒక్కదాని మందమే కొన్నే పాలు తీసుకొని మిగతాదంతా ఛాయ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే అందులో పిల్లలు లేరు కాబట్టి మళ్ళీ సాయంత్రము మా సిద్ధును మా వారైతే యాడ్ అవుతారు, వీళ్ళిద్దరు యాడ్ అవుతారు అంతే. వాళ్ళు ఉన్నప్పుడు కొన్ని పాలు తీసుకొని మిగతాదంతా ఛాయ్ పెట్టేసుకుంటాం పొద్దున్నే. ఇక్కడనైతే నేను ఛాయ్ పెట్టేసి సాయంత్రం కదా ఊడ్చేసుకుంటున్నా ఇల్లు. సాయంత్రం అయితే 4కి ఖచ్చితంగా ఇల్లు ఊడ్చుకోవాల్సిందే. ఎందుకంటే ఎవరైనా చేసుకుంటారు కదా, ఊడ్చుకొని మంచిగా బోళ్ళు తోముకొని కొంచెం మనం కూడా నీట్గా ఉంటే మంచిగా అనిపిస్తుంది నేను అనుకుంటా. ఇక్కడనైతే నేనైతే ఇల్లు ఊడుస్తున్నా. ఇది ఒక్కటే రూమ్ కాదండి, బయట ప్లేస్ ఉన్న మళ్ళీ ఆ పక్కన రూమ్ కూడా ఊడ్చేసుకున్న ఛాయ్ అయ్యేసరికి. అందులోపు వచ్చేసరికి అయితే ఛాయ్ అయితే కొంచెం మసిలిపోయింది. ఇక్కడ పొంగు కూడా వచ్చేసింది చూడండి. ఛాయ్ అని అంటే పానం అయితే లేసి వస్తుంది నాకైతే ఎందుకో. అట్లా అని చెప్పేసి మధ్యలో ఎప్పుడు పడితే అప్పుడు తాగాలంటే అదెందుకో నచ్చదు. ప్రొద్దున 9 లోపు తాగేసేయాలి. ఎప్పుడు లేచినాం కదా 9 లోపు 8:30 ఇట్లా ఛాయ్ తాగితే ఏం కదా. అలాగే 9 ఇట్లా దాటింది అనుకో ఛాయ్ తాగాలని ఇంట్రెస్ట్ పోతుంది. మళ్ళీ సాయంత్రం 4 నుండి 6, 7 వరకు ఛాయ్ అని పానం కొట్టుకుంటుంది నాకైతే. కొంచెమైనా సరే సాయంత్రం అయినా పొద్దున్నైనా కొంచెమైనా సరే కానీ
నా కడుపులను అయితే ఛాయ పడవలసింది. నాలాగా ఎవరైనా ఛాయ్ లవర్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే కొంచెం మధ్యలో తాగకున్నా సరే కానీ పొద్దున కొంచెం సాయంత్రం కొంచెం కంపల్సరీ ఛాయ్ పడవలసిందే కడుపులా. నాకు అది చాలా అలవాటు అయిపోయింది. ఏదో పెద్ద పెద్ద లోటలు గ్లాసులు అయితే కాదు, కొంచెం కొంచెం అయినా సరే కానీ పొద్దున సాయంత్రం ఖచ్చితంగా ఉండాలి. నాకు అది చాలా అలవాటు అయిపోయింది. అది కొంతమందికి మంచిగా అనిపిస్తుంది, కొంతమందికి నచ్చదు. కానీ నాకెందుకో ఈ ఛాయ్ చాలా అంటే చాలా అలవాటు. లేకపోతే అసలు మనసునే పట్టదు అనుకోండి. నాకేదో పని కూడా తోచదు ఛాయ్ తాగకపోతే. కానీ అయితే నేను ఛాయ్ పోసుకొని వచ్చి బయట కూర్చొని అయితే ఛాయ్ తాగుతున్నా. నేను ఛాయ్ తాగకుండా ఫోను దిక్కే అదోలా ఎందుకు చూస్తున్నా అంటే, నా ఫోన్ ఏంటంటే నా మాట వినట్లేదు అసలే. నేను ఒకటి టచ్ చేస్తే అది ఒకటి అవుతుంది. నేను నెంబర్ ఫ్రెష్ చేసినాను, దానంతట అదే కాల్ పోతుంది వేరే వాళ్ళకు. నా ఫోన్లో ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ ఫోన్ పోతుంది అన్నట్టు. అట్లా ఒక్కసారి కదా, అట్లా చాలా సార్లు అయింది. నేను ఫోన్ పోతుంటే కట్ చేయడము, వాళ్ళు ఫోన్ చేసి ఇప్పుడే ఫోన్ చేసినావు అని అడగడము, ఇవన్నీ జరుగుతున్నాయి. నా ఫోను నా మాట అస్సలు వింటలేదండి. ఫోను ఇంత తొందరగా ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. నాకు అది ఎందుకో అస్సలు తీయొస్తలేదు. మళ్ళీ ఏంటంటే ఫోన్ మాట్లాడేటప్పుడైనా ఒకవేళ నెట్ ఆన్ చేసినా కూడా నాకు విపరీతమైన బ్రేక్లు వస్తున్నాయి అన్నట్టు. ఇట్లా మనము ఇప్పుడు వీడియో చూసేటప్పుడు నాకు బ్రేకులు ఎట్లా వస్తాయో అలా అని చెప్పేసి నేను వీడియో చాలా అడ్వర్టైజ్ ఆగిపోతున్నాయి వీడియోస్ మధ్యలో. ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా నాకు అది అస్సలు తీయొస్తలేదు, నాతోని కూడా అయితే లేదు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అబ్బాయి సెల్ ఎందుకురా దేవుడా అని అనిపిస్తుంది. కానీ ఉన్నదాంతోనైతే అడ్జస్ట్ కావాలి. ఇప్పటంతలో ఈ సెల్ వద్దురా దేవుడు అనుకుంటే ఆయనతో కూడా గతి ఉండదు. ఉన్నదాంతో సర్దుకుంటే మంచిదిరా అనుకున్నా. కానీ ఇది ఖరాబ్ అయితే కాలేదు. ఏంటిదో పిల్లలు ఒత్తిరు కాబట్టి వాళ్ళకు తెలియకుంటే ఏదో చేసిర్రు. అదైతే నాకు తీయడానికి వస్తలేదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చూపిస్తున్నా, 2-3 కూడా చూపించిన, వాళ్ళకు కూడా తీయరాలేదు. ఇంకెవరికైనా చూపిస్తే ఖచ్చితంగా తీస్తారు కావచ్చు అనుకుంటున్నా. ఇక్కడనైతే నేను ఛాయ్ తాగిన తర్వాత ప్రశాంతంగా తలకైతే నూనె పెట్టేసుకుంటున్నాను. అట్లా నూనె పెట్టేసుకున్నాను కొంచెంసేపు. గుండె అయితే చల్లగా అయిపోయి కొంచెంసేపు అట్లా రిలాక్స్ అయిపోతా నూనె పెట్టుకొని. అయితే నేనైతే వీడియో తీస్తున్నా అని చెప్పేసి కొంచెం అయితే తొందరనే జుట్టు వేసుకున్నా. వాస్తవానికి నేను తొందరగా జుట్టు వేసుకొని నూనె రాసిన తర్వాత ఒక 10-15 నిమిషాలు 20 నిమిషాలు అట్లా టైం తీసుకొని జుట్టు అయితే దూసుకుంటా అండి. మేమైతే అంతకుముందు కొబ్బరి నూనె అది వాడేటోళ్ళం. ఇప్పుడేమో అలోవేరా అదేంటిది వేరే కొబ్బరి నూనె వచ్చింది కదా, దాన్ని ఏమో అంటారు, టైంకు పేరైతే గుర్తుకొస్తలేదు. ఆయిల్ అయితే వాడుతున్నా. అది వాడిన కారణం అయితే కొంచెం జుట్టు అయితే ఊడిపోతలేదు. అప్పుడైతే విపరీతంగా ఊడిపోయేది, ఇది కొంచెం ఊడిపోతలేదు. కొంచెం ఓకే, అప్పటంతా కాకుండా కొంచెం బెటరు. నాదేం పెద్ద పొడుగేం జుట్టు కాదు, చిన్న జుట్టే నాది. ఉన్నది కూడా ఊసిపోతుందేమన్న భయంతో జుట్టు ఊడిపోకుంటుంటే చాలా దేవుడని ఆయిల్ అయితే ఆ నూనెనైతే తెచ్చుకున్నా. అంతకుముందు అది పెట్టినప్పుడు అయితే విపరీతంగా ఇంత కుచ్చులు వచ్చు, ఘోరంగా ఊడిపోవు. ఇది పెట్టిన కాంచి కొంచెం బెటరు, ఊడిపోతలేదు. ఇలానైతే నేనైతే జుట్టు అయితే వేసేసుకున్నా. నాకెందుకో తలస్నానం చేసినప్పుడే లాస్ట్కు రబ్బర్ బ్యాండ్ వేసుకొని హెయిర్ అయితే వదిలిపెట్టడం ఇష్టము. నార్మల్గా అంటే మనం రోజు తలస్నానం ఏం చెయ్యం కదా, అట్లా అని చెప్పేసి నాకు అట్లా మలుసుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకోవడం అలవాటు. లేకపోతే అట్లా వేసుకున్న తర్వాత పైకి కొప్పు ముడుచుకొని ఉంచుకోవడం అలవాటు. మీరు నా చాలా వీడియోస్లలో చూసే ఉంటారు, నేను ఎక్కువ శాతము కొప్పు ముడుచుకొనే పెట్టుకుంటా. అదేందో నాకు అట్లా మంచిగా అనిపిస్తుంది. చిన్న జుట్టు అయినా సరే కానీ పైకి ఉంటే బాగుంటుంది. ఇక్కడనైతే నేను జుట్టు వేసుకున్నా. ఈరోజు అయితే ఇట్లా మలుసుకొని రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకున్నా. అయిపోయిందని చెప్పేసి చెప్తున్నా. ఇక్కడనైతే సాయంత్రం అయ్యింది. అయిన తర్వాత ఇవి చీకటి పడుతుంటే కోతులు గుంపులు వచ్చేసినాయి. చాలా రోజుల తర్వాత వచ్చినాయి కోతులు. అంటే ఇన్ని రోజులు అక్కడ అడవిలో చింతవలకాయ చెట్లు అవి ఉండే కదా, అవన్నీ తినేయడానికి ఉన్నాయి కావచ్చు, అవి అయిపోయినాయి కదా, మళ్ళీ ఇళ్ళల్లోకి అయితే వచ్చినాయి. సాయంత్రం అవుతుంటే ఇంకా చాలా కోతులు అయితే వచ్చినాయి. అవి కొట్టుకోడు చాలా భయమైంది. మేము ఇంట్లోకి వెళ్ళి తలుపులు అయితే పెట్టేసుకున్నాము భయపడి.
ఇక్కడనైతే సాయంత్రం ఎగ్ కర్రీ అయితే వండేసిన. నేను ఫస్ట్ అయితే నేను స్టార్టింగ్ నుండి పెట్టలేదు, మధ్యలో నుండి పెట్టేసిన. అంటే మర్చిపోయినా నేను అసలు వీడియో తీయాలని. కానీ స్టార్టింగ్లో ఏం లేదు, ఒక 2 పావుల నూనె పోసుకొని కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు. ఇందులో నేను ఎండు కారం వేసుకుంటలేదు, ఓన్లీ పచ్చిమిర్చే కాబట్టి పచ్చిమిర్చి వేసుకున్నాక అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్నగా తరుక్కొని ఒక ఉల్లిగడ్డనైతే వేసుకున్న తర్వాత అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు, అల్లము, పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నా. మొన్న ఒకరు నేను ఎగ్ కర్రీ అని చెప్పేసి ఒక షార్ట్ వీడియో ఏమో పెట్టేసిన, అక్క ఎగ్ కర్రీది వీడియో పెట్టమని అన్నారు. ఎగ్గులో చాలా రకాలుగా వేయచ్చు, ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలు. కోడిగుడ్లు కొట్టి పోసుకోవచ్చు, పచ్చిమిర్చి వేసుకొని ఉడకబెట్టుకొని ఆమ్లెట్లు వేసుకొని ఇట్లా పొడి కొట్టుకొని ఎన్నో రకాలుగా వేసుకోవచ్చు. ఇదైతే ఇదొక రకమైన వంటనే. ఆ రోజు చేసింది వేరు, ఈరోజు చేసింది వేరు. ఇలానైతే నేను వేసుకొని అవి ఇట్లా తిప్పుకొని కలిపేసుకున్నా. చాలా సింపుల్. ఆల్రెడీ నాకు పచ్చిమిర్చి కూడా వేగిపోయినాయి కాబట్టి నేను ఎక్కువ టైం ఏం తీసుకోవట్లేదు ఈ కర్రీకి. చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది కర్రీ. అవి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. మేమైతే ముగ్గురం కలిసే అన్నం తింటున్నాము. నైట్కు డిన్నర్ అయితే ముగ్గురం కలిసే. మేము ఉన్నదే ముగ్గురం కాబట్టి ముగ్గురం తింటున్నాము. మా వారైతే చేపల కూర వేసుకొని తింటున్నారు, మేమేమో ఎగ్ కర్రీ వండుకున్నాము. అంటే మా కోసం అనే కాదు, మా వారికి కూడా పనిచేస్తుందని చెప్పేసి వండుకున్నాము. ఎందుకంటే నేను ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు, కానీ నేనైతే పెళ్ళికి వెళ్ళడానికి రెడీ అయినా. అంటే మా పిన్ని వాళ్ళ కూతురుది మ్యారేజ్ ఉంది. నేను సిద్ధు వెళ్ళడానికి రెడీ, అంటే లగేజీ బ్యాగ్ అయితే చిన్నగా సదురుకున్నాము. అందుకని చెప్పేసి మబ్బులో వెళ్ళాలి, అందుకని చెప్పేసి నేనైతే కర్రీ అయితే వేస్తున్నా. అది మొత్తం అయితే మేమేం తినంగా, పొద్దున్న ఉంటే మా వారు తింటారని చెప్పేసి అట్లా కర్రీ అయితే వేసేసినాము. సిద్ధు నేను సరి కొంచెం వేసుకొని తిని మిగతా కర్రీ అయితే ఒక బాక్స్లో పెట్టేసి గిన్నెలన్నీ కడిగేసుకున్నాం అన్నట్టు. తిన్న తర్వాత ఇక్కడనైతే మా వారు చూడండి చేపలు ఇట్లా వేరు. నాకు ఎందుకో పొద్దున్నే తిన్నాం మేము, మాకెందుకో తినాలని అనిపించలేదు సిద్ధుకు నాకు అని చెప్పేసి మేమైతే అక్కడ చూసారా మా వారి పక్కన చిన్న బ్యాగ్ అయితే చదువుకొని పెట్టుకున్నాము వెళ్ళడానికి. సో ఈ వీడియోనైతే ఇదే. మళ్ళీ నెక్స్ట్ వీడియో పెళ్ళిది వస్తుంది కావచ్చు, సో వెయిట్ చేయండి. నేనైతే మా అత్తగారి ఊరి దగ్గరికే పెళ్ళికి వెళ్ళాను, మా ఇంటి దగ్గరికే ఊరికి వెళ్ళాను, కానీ మా అత్తగారి ఇంటికి మాత్రం వెళ్తానో వెళ్ళనో తెలియదు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. బాయ్.